పాత ఇనుప సామాన్లు కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇంప రేకులు కొంటాం, బీరు సీసాలు కొంటాం, అట్టలు కొంటాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మ్యాటర్ మాట్లాడుకుందాం. ఎట్లాగో ఇంకొక 1 month వెయిట్ చేస్తే ఈ ఇయర్ కూడా అయిపోతుంది. దాన్ని కూడా టైం పాస్ చేసేద్దాం. సో నేను ఇప్పుడు చెప్పే మంత్రం సేమ్ అట్లనే నాతో పాటు రిపీట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 1 year బ్యాక్ చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. సో క్వశ్చన్స్ అడగకుండా నేను చెప్పింది చెప్పండి అంతే. బుడింగ్ చెక్క, బుడింగ్ ముక్క, చెప్పండి చెప్పండి. గంగార్పణం అయిపోయింది ఇంకా. సో మనం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు వచ్చే డిసెంబర్ తో పాటు ఈ ఇయర్ మొత్తం వేసేసేసినాం. దానికి ఇదే ప్రూఫ్. ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య బ్రో బేసిక్ గా ఎప్పుడు పంపించినట్టే చెత్త మీమ్స్ పంపించింది. లాస్ట్ వీడియోలో ప్రతి మీమ్ కి నవ్వుతే డబ్బులు పే చేస్తా అని చెప్పిన. ఫ్లాష్ బ్యాక్ ఎంతైతే అమౌంట్ మీరు కామెంట్స్ లో పెడతారో అంత అమౌంట్ నేను ఆదిత్య బ్రోకి పంపించేస్తా. ఆ వీడియోకి అరౌండ్ 1400 కామెంట్స్. అండ్ కామన్ వచ్చిన కామెంట్స్ ఏంటంటే 10,000 రూపీస్ ఆదిత్య బ్రోకి కట్టమని చెప్పి. అరే అసలు 10,000 చాలా ఎక్కువ రా. అసలు 10,000 ఎట్లా ఇస్తాం రా? నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. సో అందుకే ఒక కొత్త ఐడియాతో వచ్చిన. ఈ వీడియోలో కూడా నేను నవ్వు ఆపుకోవడానికి ఫుల్ ట్రై చేస్తా. ఎందుకంటే ఈసారి నా నోట్లో వాటర్ ఉంటాయి కాబట్టి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఫైనల్ గా మీరే చెప్పండి. వీడియోలో గనక ఎక్కువ సార్లు నేను నవ్వుతే నేను డబ్బులు పే చేయడానికి రెడీ. దీన్ని ఎవరు గెలిచిరో వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. డబ్బులు ఇవ్వు అని చెప్పేసి ఆదిత్య బ్రో, డబ్బులు ఇవ్వను అని చెప్పేసి నేను. ఈ కొట్లాటనే వద్దు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఒక్క చుక్క వాటర్ కూడా బయటికి రానియను. ఆ 10,000 అయితే ఆదిత్య బ్రోని అస్సలు గెలుచుకోనియను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పంపిరా మీమ్స్ పంపి చెప్తా. ఓకే అరే నాగరాజు, నీకు యాక్సిడెంట్ అయిందట కదరా? అవును, యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయినా. ఏడకరా? సరేనా, నీ చెప్పులు తీసుకుపోతున్నా మరి. నీ చెప్పులు తీసుకోవచ్చురా అంట. చెప్పులు తీసుకుపోతున్నా మరి. ఆదిత్య బ్రో నీకు కూడా దిమాగ్ లేదు కదా? ఏం తీసుకెళ్తాం లేనప్పుడు దిమాగ్ ఖాళీ కదా. కామెడీ ఉందా? ఊహలకు దొరకని సొగస. ఓకే అదే. హలో అంబులెన్స్. నీ పేరు? నా పేరు సుడు సుబ్బారావు. అయితే నిన్న రాత్రి 2 కొట్టుకుని ఒక మనిషి ఇక్కడ చనిపోయి ఉన్నాడు. మీకు తెలుసా? ఇక్కడ మనకు తెలియదు నాన్న. అయితే ఇది చెప్తుంది అని పరిస్థితి. అయితే నేను చేయడం అయితే చేశాను కానీ ఇంకోసారి అలా జరగదు. ఇది ఫస్ట్ మర్డర్ కాబట్టి దీంతో వదిలేసేయండి, ఇంక 2వ మర్డర్ చేయను అని అంటున్నారు. ఒక మర్డర్తో ఆపేస్తాను, 2వ మర్డర్ చేయను. ఏం మాట్లాడుతున్నా? మర్డర్ చేయటండి. మీరు చేయలేదండి? ఏం మాట్లాడుతున్నా? మేము మర్డర్ చేయటండి. ఆల్రెడీ మీ వెనకమాల మేము వస్తానే ఉన్నాం. పేరు కూడా ఉంది చూడండి. నాది మరి అక్కడ పేరు కూడా అదే పెట్టారు. ఏం ఉండదు. అసలు నేను ఆగటం తప్పు నాది.
అది తప్పు చేశానని ఒప్పుకున్నారు. అయితే నాదే తప్పు అని అన్నారు. మీరు విన్నారు కదా. అయితే ఆయన నోటుతో ఆయనే చెప్పాడు తప్పు నాదే అన్నాడు. ఇంకా మరి చూడండి దర్జాకి తిరుగుతున్నాడు ఆయన. అదిగోండి అసలు నేను కాలర్ కూడా ఎగరేస్తాను. కాలర్ ఎగరేస్తారు. అదిగో కాలర్ కూడా ఎగరేస్తాను అన్నాడు ఆయన. కాలర్ పైకి సేమ్ ఇట్లాంటిదే మనం కూడా ఒక వీడియో చేసినాము. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మస్తు కామెడీ రా బాబా వీడియో. ఈ కాన్సెప్ట్ ఏమో కిరాకుందిరా బై. నెక్స్ట్ టైం ఇట్లాంటి వీడియో చేసినప్పుడు పక్కా ఇంక్లూడ్ చేద్దాం. 3, 2, 1 యాక్షన్. ఉభయ కుశల చిరజీవన ప్రసుఖ భరిత మంజుళకర శృంగారే. చూడండి షాక్ అయ్యారా నేను ఎప్పుడు బాలో కష్టపడిన రెడీ కావాలన్నా. నమస్తే అన్న ఉప్పల్ బాలన్న. నమస్తే దేవుడా ఏంద్రా బాబు. నాకు అనిపిస్తూనే ఉండే ఏదో ఒకటి ఇట్లా వెళ్తుందా అని. ఎందరు పడుచులు వచ్చారు నన్ను తొందర పెట్టక చూశాను నీవే నన్ను కొంగున కట్టావు. ఏం చేసుకుంటారు డబ్బంతా? అరే కౌశిక్ కప్పు కొందాం. ఓపెనర్ ఎవరైనా ఉన్నారా? మిడిల్ ఆర్డర్ ఎవరైనా ఉన్నారా? హిట్టర్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరండి ఎక్కండి. కర్ణాటక వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈడు తప్ప అందరూ బండి ఎక్కండి. ఐపీఎల్ లో ఎన్ని టీమ్స్ ఉన్నా అందరి కళ్ళు మాత్రం ఆర్సీబీ పైనే ఉండే. ఇదంతా ఓకే గానీ ఆప్షన్ జరిగేటప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? ఆర్సీబీలో డూప్లసిస్ పాయే, మొహమ్మద్ సిరాజ్ పాయే, మ్యాక్స్వెల్ పాయే. ఆయన మ్యాక్స్వెల్ ని 4 crores లో ఎట్లా ఉద్దేశిరా బాబు. ఎట్లా అయిందనుకో ఈసారి కప్ కూడా నమ్మదే. నాకు తెలిసి వీళ్ళ బెస్ట్ పిక్ ఏమైనా ఉందంటే భువనేష్ కుమార్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేనేమైనా మిస్ అయితే అది కూడా నాకు చెప్పండి. ఓకే చెప్పాయని బాగుంది. ఏం చెప్పాలా డాక్టర్? ఏం తిన్నా అరుగుతలేదు. ఎట్లా తిన్నది గట్నే బయటకు వస్తుంది. అవే గింజలు. When a woman is pregnant with 2 babies, they are called twins. When a woman is pregnant with 3 babies, they are called blank. 3 babies, triceps. ఇంటెలిజెంట్ ఫెలో. అరే ట్రైసెప్స్ ఏంద్రో. సరే ఇంత నెట్వర్క్ ఉంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు, చూడడానికి హీరోలా కంటే బాగున్నారు. ఆ స్పెట్స్ అది ఎవరు హీరోయిన్లు క్రష్ లేదా మీ పైన? మీకు ఏమైనా క్వశ్చన్ అడిగిర్రా ఆయన? కిరాక్ క్వశ్చన్. ఆయన దగ్గర పెద్ద లిస్ట్ ఉంటది. మామూలుగా ఉండదు. What is your name? My name is Sarita. What's your name? My name is Sarita. What's name? Sarita. ఓకే Never say I love you again. Just say, I love you. నీళ్ళు మొత్తం ఇక్కడ వచ్చేస్తారా బాబు. సరే 10,000 నువ్వు నాకు పంపిరా రిటర్న్ లా. ఇల్లు క్లీనింగ్ ఇదంతా ఓరేయాలి ఇప్పుడు కూర్చొని. హే MS Dhoni. What is MS? what does MS stand for? No way, you don't know this. That's crazy. My Sundar. Oh, sorry, he's from Chennai. Okay. It's the Mahesh Sarvara Raghavan Dhoni. Oh, దేవుడా, how
కెన్ సంబడి బి సో డమ్ బ్రో ఆదిత్య బ్రో? నీలాగా ఒక డమ్ అమ్మాయి దొరికింది, ఫైనల్లీ నువ్వు పెళ్లి చేసుకో ఆమెని. సరే ఇంకా మళ్ళా కొట్టలేవు బేటా, తినిపిస్తుందా? పొద్దున కూడా ఏం తినలేవురా, తిను. నీ గురించి ఫేవరెట్ పప్పు చేసిన. ఏమంత ఎక్కువ కొట్టలేదురా నిన్ను, ఎక్కువ కొడతా నువ్వు కూడా ఇవ్వకపోతుండే. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ రుత్విక్. సార్ యాక్చువల్లీ నాకు నిన్న నైట్ యాక్సిడెంట్ అయింది. సో నేను చనిపోయి స్ట్రైట్గా స్వర్గానికి అయితే వచ్చేసాను. సో నాకు ఇంకా ఆఫీస్కి రావడానికి అయితే అవ్వదు సార్. వాట్ ఈస్ దిస్ రుత్విక్? నువ్వు ఎవరికి ఇన్ఫార్మ్ చేసి నువ్వు స్వర్గానికి వెళ్ళి కూర్చున్నావు? మంత్ రన్ అవుతుంది కదా. ఇన్ఫార్మా సార్? నేను చనిపోయాను సార్. అరే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ నా. అసలు నువ్వు నోటీస్ పీరియడ్ పెట్టకుండా ఎలా వెళ్ళిపోతావు అసలు స్వర్గానికి నువ్వు? సార్ మీకు ఏం చెప్తున్నానంటే నేను చనిపోయాను ఆల్రెడీ. అరే నువ్వు ఎంత చనిపోయినా నోటీస్ పీరియడ్ పెట్టాలి కదా. నోటీస్ పీరియడా? చనిపోయే ముందు కూడా నోటీస్ పీరియడ్ ఇస్తారా సార్? అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేసి చనిపోయావు నువ్వు రుత్విక్ అసలు? సార్ నేను మీకు ఏం చెప్తున్నానంటే నేను ఆల్రెడీ చనిపోయాను. ఇవేమి కుదరవు కానీ నాకు నువ్వు ప్రాపర్గా మెయిల్ చేయి, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ యువర్ రెసిగ్నేషన్. స్వర్గ ఆదిత్యార్య, నువ్వు కూడా ఇంతే చేయాలి. చనిపోయేదంటే నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి చనిపో. ఓ 4-5 వీడియోలు ఎడిట్ చేసి చనిపో. నీ బొందరా, నీ బొంద. చల్ల నీళ్ళు తాగుతున్నాను, నోరంతా రుడు అవుతుంది. బాబు రిపోర్ట్స్. బాబు అపెండిక్స్ ఆపరేషన్ చేయాలమ్మా. సార్ తొందరగా చేయండి సార్, పెయిన్ తట్టుకోలేకపోతున్నా. సరే ఒక్క నిమిషం. హౌ టు డూ అపెండిక్స్ ఆపరేషన్ ఇన్ తెలుగు. హౌ టు డూ అపెండిక్స్ ఆపరేషన్ ఇన్ తెలుగు. ఈ రోజులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డాక్టర్స్ గతి ఇదే. హౌ టు హ్యాక్ జగనన్న స్టాంప్, హౌ టు యూజ్ వాట్సాప్ ఇన్ జగనన్న స్టాంప్. ఒక్క చుక్క వాటర్ కూడా బయటికి రానియండి. ఆ 10,000 అయితే ఆదిత్య బ్రోని అస్సలు గెలుచుకొనియను. अब नौकरी नहीं लगी तो मैंने वही किया जो मेरी जगह सोनम कपूर करती. पापा से बात की. ఇప్పటిదాకా మనం నెపోటిజం ఇన్ బాలీవుడ్ చూసినాం, నెపోటిజం ఇన్ పాలిటిక్స్ చూసినాం. ఇప్పుడు నెపోటిజం ఇన్ స్పోర్ట్స్ అన్నమాట. SRH కి గెలిపించిన డేవిడ్ వార్నర్ కనిపించలేదు. చాలా సిచ్యువేషన్స్ లో టీమ్ కి సపోర్ట్ ఇచ్చిన కేన్ విలియమ్సన్ కనిపించలేదు. ఇట్లాంటి లెజెండరీ ప్లేయర్స్ ని మాత్రం వదిలేసినారు భయ్. వీళ్ళేమో ఖాళీగా ఉన్నారు, వీళ్ళని ఎవ్వరు కొనలే. అసలు 30 లక్షలు పెట్టి అర్జున్ టెండూల్కర్ ని తీసుకున్నారు. అదే మ్యాజిక్. అంటే వీళ్ళకి 30 lakhs కూడా పెట్టలేరానా? లేకపోతే చాలా తక్కువ అయిపోతుంది అన్న? వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తూ నీకు క్రికెట్ గురించి మంచి నాలెడ్జ్ ఉందంటే నువ్వేమనుకుంటున్నావు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇక్కడ దాకా మీరు చూసినారంటే నేను ఈ వీడియో కోసం డబ్బులు ఆదిత్య బ్రోకి ఇవ్వాలా లేదా మీరే డిసైడ్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఏం చెప్తే అదే. Please make sure to like the video and show your appreciation to a creator. Target 20k likes పెట్టేద్దామా ఈసారి? సో లెట్స్ గో 20k likes target. నేనైతే అన్ని సార్లు అస్సలు నవ్వలే అనిపిస్తుంది. గుడ్, LKG లో పడండి. నెక్స్ట్. So you guys decide who's the winner, me or Aditya bro, and I'll see you all in the next video. Until then, hug your mother, drink water and have a nice day. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడి ఒక కరగని కలలనుకుంటూ ఉంటే పఫ్ఫులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదేలా చల్లార్చేదేలా